ఏదైనా ఉంటే పేరంటానికి పిలిచినట్టు బొట్టు పెట్టి పోలింగ్ బూత్కు రమ్మని చెప్పాలి. ఇక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్నది. ఇక ఆ పిచ్చి నాకు అర్థమే అవుతలేదు. ఏది వచ్చినా సరే రోడ్డు ఎక్కుతారు, గోడల మీద రాస్తారు. అరే నాయన, మా తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి మేము హిందువులమే, మేము దేవుళ్ళకు పూజలు చేసిన వాళ్ళమే. దేవుడు అంటే గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బజార్ల పొడితే వీధులకెక్కి అరిస్తే అది భక్తి కాదు. ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు. హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది, పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది. మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పినరు. ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా? మనం కాదా చేసేది, సాయిబులు చేస్తారు. ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది. ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అల్లాయి బల్లాయి వాళ్ళతో కలుస్తుంది. మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లిమ్స్ మన ఇంట్లోకి వస్తలేరు. క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని కలిసి వస్తలేమా? కేక్ తినొస్తలేమా? 100 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు బీజేపీలకు పిచ్చి ముదిరి ఏది పడితే అది చేసి పంచాయతీ పెట్టి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటారు. ఇవాళ వాళ్ళ ఎన్నికల కోసం పంచాయతీ పెడితే రేపు మన ఊర్లో కలిసి ఉండేది మనమే కదా. చిచ్చామాము అని పిలిచేది మనమే, కలిసి ఉండేది మనమే కదా. రేపు వీడు పోతాడు ఓట్లు తెప్పించుకొని రేపు కలిసి ఉండేది ఎవరని నేను అడుగుతున్నా. అందుకే బీజేపీ చేసే ప్రచారంలో పడకండి. మోడీ 10 ఏళ్ళు ఏది చేయలే. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. రైతులకు ఆదాయం 2 చేస్తా అన్నాడు, చేయలే. పేదోడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, పైసా కూడా వేయలే. ఏమి చెయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. అందుకే చెప్పుకోనికి ఏమీ లేక ఏదో ఒకటి తీట పంచాయతీ పెట్టిగా పంచాయతీతోని ఎన్నికలలో నెగ్గాలని చూస్తారు. అందుకే అట్లాంటి వాటి జోలికి పోకండి. మనందరం కలిసికట్టుగా ఉందాం. కొడంగల్ నియోజకవర్గం అంటేనే మనకు ఒక మత సామరస్యంతో కూడుకున్నది. మనందరం కలిసికట్టుగా ఉండాలి. తప్పకుండా ఇక్కడ నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు? కొడంగల్ నుంచి ఏం చెప్తలేరు. ఎంత ఇస్తారు మెజార్టీ? ఎంత ఇస్తారు? గట్టిగా చెప్పాలి. ఏంద్రా నాయన, ఏమా రఘుపతి రఘు ఏం భోజనం పెట్టలేదు ఆయనది? కొడంగల్ నుంచి ఎంత 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 గట్టిగా చెప్పుర్రి. అర్ణమ్మకి వినిపించేటట్టు చెప్పుర్రి, మోడీకి వినిపించేటట్టు చెప్పుర్రి. గట్టిగా చెప్పాలి. ఊరికి వినిపించాలి, జిల్లాకి వినిపించాలి, రాష్ట్రం అంతా వినిపించాలి. 50,000 మెజార్టీ ఇస్తారు కదా. ఈ మాట నేను మల్లికార్జున్ ఖర్గే సార్కి చెప్పొచ్చు కదా. మీ మాటగా మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్తా, కొడంగల్లో వంశీచంద్రెడ్డికి 50,000 మెజార్టీ వస్తుందని మాట ఇచ్చిండ్రని మీ తరఫున చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.